అరే నీకు దండం పెడతారా జర చదువు. పిల్లలు నిన్న మీకు పాఠం చెప్పినా కదా, రేపు పరీక్ష పెడతా ప్లీజ్ చదువుకొని రండి. అయ్యో హోంవర్క్ చేయలేదా? ఎట్లా నాన్న? సరే నేను రాసి పెడతలే. ఏంద్రా బుజ్జి 0 మార్కులు వస్తే ఎట్లా? 1-2 తెచ్చుకోవాలి కదా. ఏంది అట్లా చూస్తారు? ఈ స్కూళ్ళల్లో సార్లు గిట్లనే చెప్పాలనేమో. మరి మంచిగా చదవాలని తిట్టినా ఓ దెబ్బ కొట్టినా తప్పేనాయే. పోరలకు భయం ఉండాలంటే టీచర్లు బరిగా పట్టవలసిందే, లేకుంటే మాటినరు చక్కగా చదివారు. మేం కాదుల్లో కేరళ హైకోర్టే అన్నది కొద్దు. బడిలో పిల్లలను కొట్టిందని ఒక టీచర్ మీద మమ్మీ డాడీలు కేసు పెడితే అంతా ఎంక్వైరీ చేసి సాలర మీద క్రిమినల్ కేసులు పెట్టద్దని ఆర్డర్ వేసింది. అరెస్ట్ కాకుండా బెయిల్ కూడా ఇచ్చింది. అంతేకాదు ఎవల భయం లేకనే డ్రగ్స్ గంజాయికి మర్రుతున్నారు. పెన్నులకు బదులు గన్నులు పట్టే జమానా తయారయ్యే జమాన్ వస్తుంది అనుకొచ్చింది కోర్టు. వాజిబే ఇవాళ రేపు ఎట్లున్నది మళ్ళా? సార్ తిట్టిందని మేడం కొట్టిందని ఏడ్చుకుంటా పోయి అయ్య వాళ్ళని దోలుకొచ్చి బడికాడ రచ్చ రచ్చ చేసుడు. మా ఊరు తప్పు చేసినా మంచిదే గాని ఏమన్నద్దన పట్టిరి. గిట్లయితే ఇక ఎట్లా చదువుతారు? గాయంతదానికి మాకే శిక్ష వేసుకుంటామని ఒకసారి పండుకొని దండం పెట్టే బస్కిలు తీస్తే ఇంకొక ఆయన కట్టెతోని కొట్టుకునే నయానో భయానో పిల్లలను తొవ్వకు తెచ్చే పరిస్థితి లేకుండా గిట్లా సాలరే శిక్షలు వేసుకుంటున్నారు. కన్నోళ్ళం గౌరవంగా చూసుకున్నట్లా తప్పు లేదు, కానీ బడికి పంపేది మంచిగా చదవాలి, మంచితో వాళ్ళు నడవాలనే నాయే. ఆడ సాలరీ ఏమన్నదంటే ఇంటికాడ మమ్మీ డాడీలకు పిల్లలను పట్టించుకునే టైమే ఉండదు కొందరికి. గిట్లయితే మరి ఎట్లా? ఎవలదో ఒక భయం ఉండాలే కదా. కొడతానో తిడతానో చదువు వస్తుందని కాదు గాని అట్లా కొంత బుగులుంటదని ఇటు సాలరు అటు కోర్టులో ఆపొచ్చానా.